వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద, 20 గేట్లు ఎత్తివేత. రుణమాఫీ టోకెన్ల కోసం బ్యాంకు ముందు తోపులాటలో కింద పడ్డ రైతులు. హైడ్రా మరో సంచలనం, సీఎం రేవంత్ సోదరుడి ఇంటికి నోటీసులు. వరలక్ష్మి వ్రతం చేసుకునే ఆడపడుచులకు సారె పంపిన పవన్ కళ్యాణ్. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. దీనితో అధికారులు సాగర్ ప్రాజెక్టు 20 గేట్లు 5 అడుగుల మేర పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుండి వరద గంటకు పెరుగుతోంది. సాగర్ నిండుకుండలా ఉండటంతో వచ్చిన నీరు వచ్చినట్లుగా అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం నుండి 2,10,408 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీనితో నాగార్జున సాగర్ ప్రాజెక్టు 20 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్లో 590 అడుగుల 312 టీఎంసీల లెవెల్ మెయింటైన్ చేస్తున్నారు. రుణమాఫీ టోకెన్ల కోసం బ్యాంకు ముందు తోపులాటలో కింద పడ్డ రైతులు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం కేంద్రంలోని ఎస్బీఐలో రుణమాఫీ కోసం వచ్చిన రైతులకు తిప్పలు తప్పడం లేదు. బ్యాంకు తెరవక ముందే వివిధ గ్రామాల నుంచి రైతులు వచ్చారు. తీరా ఉదయం 10 గంటలకు షట్టర్ తీయడంతో రైతులు ఒక్కసారిగా లోపలికి తోసుకురావడంతో కొంతమంది కింద పడ్డారు. రాజధాని హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, చెరువుల కబ్జాలను సీరియస్గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం బుధవారం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసానికి నోటీసులు అందించారు. మాదాపూర్ అమర్ కోఆపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డి ఉంటున్న ఇల్లు కార్యాలయం దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు అధికారులు ఆ నోటీసుల్లో తెలిపారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన కట్టడాలను స్వచ్ఛందంగా తొలగించాలని స్పష్టం చేసిన రెవెన్యూ అధికారులు అందుకు 30 రోజులు గడువు ఇచ్చారు. ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురంలో ఆగస్టు 30వ తేదీన జరిగే సామూహిక వరలక్ష్మి వ్రతాలు పూజా కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పర్యవేక్షించారు. ఆలయ సాంప్రదాయ ప్రకారం ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా ఆఖరి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం కార్యక్రమం నిర్వహించనున్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చే మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను నిర్వహించుకునే విధంగా ఏర్పాటు చేయమని యువ శ్రీమతి భవానీ ఆలయ అధికారులకు ఎమ్మెల్సీ సూచించారు. ఈ పూజా కార్యక్రమం చేసుకునే ఆడపడుచులందరికీ అమ్మవారి ప్రసాదంగా పసుపు కుంకుమ చీర ప్రసాదంగా అందజేయమని స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో వాటిని సమకూర్చారు. మొత్తం 12,000 చీరలు పంపించారు. ఆలయం వద్ద వ్రతం అనంతరం పసుపు కుంకుమ చీర పంపిణీ చేయనున్నారు. చూసారుగా ఇవే వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.